అందరికీ నమస్కారము. నిన్నటి రోజున రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు వారి స్వగ్రామంలో బండమీదపల్లి చెరువు, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద అబద్ధాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ పైన కూడా ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది రాప్తాడులో. అందుకు గాను రాప్తాడు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. బండమీదపల్లి చెరువుకి ఆనాడు 2018లో 6 కోట్ల రూపాయలు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారిని ఒప్పించి మెప్పించి ఈ ప్రాంత ప్రజానికం రైతాంగం అనేక విధాలుగా నష్టపోతూ ఉంది. చెరువులకు నీరు లేక అతివృష్టి అనావృష్టితో ఇబ్బంది పడుతున్నారనేటువంటి తరుణంతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రావడం జరిగింది. అందుకు కాలువ తీయడానికి పరిహారం కూడా రైతాంగానికి, భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తూ, అదేవిధంగా కాలువ తీయడానికి 6 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అందుకు గాను ఈనాడు అటు కనగానపల్లి కానీ, లాలాసాహెబ్పల్లి కానీ, బండమీదపల్లి కానీ, ఈ కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా గొందిరెడ్డిపల్లి, ఎర్రగుంట, పుల్లల రేవు, ఒరిమొడుగు, గాండ్లపర్తి, కొత్తపల్లి, ఇన్ని గ్రామాల రైతులు ఈనాడు సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారంటే దానికి కారణం ఒక పరిటాల సునీతమ్మ గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయ్యా ప్రకాష్ రెడ్డి, నీకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యం లేనటువంటి వ్యక్తివి నీవు. కేవలం అప్పులున్నాయి, బొక్కలు పడినాయి బనీలని అధికారంలోకి వచ్చావు తప్ప ఏదైనా కానీ 10 మందికి ఉపయోగపడినటువంటి వర్క్ ఏదైనా చేసి నువ్వు చేసావని అడుగుతా ఉన్నాం. నీవు నిధులు తీసుకొచ్చి చేత కాదు, ఎవరైనా చేస్తే ఏదో ఒక విధంగా అభాండం వేస్తావు. ఆ అభాండం వేసేది తప్ప నీకు ఏది కూడా చేతగానటువంటి అసమర్థుడైనటువంటి ప్రకాష్ రెడ్డి నువ్వు కేవలం ఇక్కడికి వస్తున్నటువంటి కొన్ని కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేసేది తప్ప నీకు ఏమీ కూడా అభివృద్ధి గురించి తీసుకురాలేవు. జగన్మోహన్ రెడ్డితో నిధులు తీసుకొచ్చే శక్తి కూడా నీ దగ్గర లేదు. ప్రాజెక్టులు కట్టి 1,00,000 ఎకరాలకు నీరు ఇస్తానన్నావు, ఒక్కొక్క మండలానికి ప్రాజెక్టు. టెంకాయలు ఏమో 3 చోట్ల కొట్టినావు, కానీ ఒక తట్టడు మన్ను కానీ ఒక సిమెంట్ బస్తాను కూడా వేసినటువంటి దాఖలు లేవు. ఊరికి అబద్ధాలతో కాలయాపన చేస్తూ ఈ నియోజకవర్గంలో ఎవరికైనా టికెట్ ఇస్తారేమో, నేను మొరుగున పడిపోతానేమో అన్నటువంటి ఉద్దేశంతో ఏదో దాని మీద ప్రెస్ మీట్లు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రావడము, ప్రజల ముందర ఏదో 4 తప్పుడు కూతలు కూయడము, పోవడం తప్ప చేసింది ఏదేది లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. పేరూరు ప్రాజెక్టు తీసుకుందాం. పేరూరు ప్రాజెక్టు పరిటాల సునీతమ్మ గారు 805 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించింది. 805 కోట్ల రూపాయలు దగ్గర 40% వరకు జరిగినా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీవు ఆ 805 కోట్ల రూపాయలని బడ్జెట్ని క్యాన్సిల్ చేయించినటువంటి దుర్మార్గుడివి నీవని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు 2024 వచ్చిన తర్వాత ఆ 805 కోట్ల రూపాయలని మళ్ళీ కూడా తెప్పించి భూములు పోతున్నటువంటి రైతాంగానికి పరిహారం ఇప్పించి, నష్టపరిహారం ఇప్పించి ఈనాడు మళ్ళీ కూడా కాలువ పనులు ప్రారంభం చేసినటువంటి వ్యక్తి పరిటాల సునీతమ్మ గారు. పేరూరు ప్రాజెక్టుకి శాశ్వత నీటిని ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి పరిటాల సునీతమ్మ గారు. ఆమె వల్ల ఈనాడు రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందంజలో ఉంది. తార్ రోడ్లు చూసుకుంటావా, ఈనాడు గ్రామాలకు గ్రామాలు లింక్ రోడ్లు నడుస్తూ ఉన్నాయి. ఇటు రాప్తాడు మండలంలో చూసుకుందాం, మరూరు నుంచి ఇక్కడ చెర్లోపల్లి వరకు, అదేవిధంగా పాలబాయి రోడ్డు వరకు, మళ్ళీ మన పుల్లరేవు నుంచి గొందిరెడ్డిపల్లి వరకు, బుక్కచెరల నల్లమ్మ గుడి వరకు ఏ గ్రామంలో చూసినా కూడా ఈరోజు తార్ రోడ్లు మైమెత్తా ఉన్నాయి. తోటలకు కానీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. రైతాంగం ఏదైనా లోడ్ వేసుకొని పోవడానికి రావడానికి కూడా మంచి సౌకర్యం కల్పిస్తున్నటువంటి వ్యక్తి పరిటాల సునీతమ్మ గారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి నడుస్తూ ఉంది. దగ్గర ఈ నియోజకవర్గంలో 88 కోట్ల రూపాయలు వర్కులు నడుస్తూ ఉన్నాయి. కానీ నీవు ఎక్కడ చేశావు?
నీవేది కూడా ఏ గ్రామంలో వేయలే. బండమీదపల్లి ఏమన్నా మాట్లాడితే సిమెంట్ రోడ్డు వేసే సొంత నిధులతో ఉంటావు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 2024 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రోడ్డు వేసావు. వేసావు? ఆ గ్రామానికి వచ్చినటువంటి గృహ నిర్మాణాలు కాంక్రీట్ సంస్థ పెట్టి నీవు ఆ సంస్థలో వచ్చినటువంటి ఆ రూములకు వచ్చినటువంటి పేద ప్రజానికానికి వచ్చినటువంటి ఇసుక సిమెంట్ అంతా వాడుకొని లాస్ట్ ఒక నెలలో ఎలక్షన్లు జరుగుతాయనే ఉద్దేశంతో అక్కడ రోడ్డు వేయడం జరిగింది. అది నాణ్యత లేనటువంటి రోడ్డు వేసి ఇప్పటికే వెళ్ళిపోయింది. ప్రభుత్వం వస్తే ఏదో విధంగా బిల్లు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేశావు. బిల్లు కూడా దగ్గర దగ్గర ₹1 కోటి చేసుకున్నామని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నువ్వు చేస్తున్నటువంటి దురాఘాతాలన్నీ ఇన్ని కావద్దు. నువ్వు చేసిండేది ఆనాడు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మనుషుల్ని పోగేసుకోవడానికి ఏదేదో కల్లిబుల్లి మాటలన్నీ పెట్టి ప్రజల్ని భయోందోళన చేసే విధంగా మాట్లాడడం. అదేవిధంగా ఈరోజు డీజిల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. డీజిల్ అయ్యా, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే, అందులో మేము కూడా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వంలో. కానీ నీవు ఇక్కడ కాదు చేయాల్సింది, మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో చేసి లేదంటే పార్లమెంట్లో మాట్లాడు. నీకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదివి. ఏదైనా కేసులు పెట్టి లోపలికి వేస్తారనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని మాట్లాడే ధైర్యం లేనటువంటి ఒక పిరికి నాయకుడు మీ నాయకుడు. ఇక్కడ వేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. నీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు పెరిగింది డీజిలు, పెట్రోలు? అదేవిధంగా పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఆనాడు నువ్వు పరిపాలన చేసినప్పుడు కూడా పక్క రాష్ట్రంలో ₹10 డీజిల్ ఎక్కువ ఉంది. ఈరోజు కూడా అదే రేటే నడుస్తూ ఉంది. ఇవి తెలుసుకొని మాట్లాడాలయా ప్రకాష్ రెడ్డి గారు. నీవు ఆ విధంగా లేకోకుండా ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు. నీకు టికెట్ రాదనేటువంటి ఉద్దేశంతో ఏదో విధంగా చేస్తూ ఉండాలా, ప్రజలను కూడా మభ్యపెట్టాలా అనేటువంటి దాని మీద ఈనాడు ఏదో ప్రెస్ మీటు ఏదో ఒకటి పత్రికల్లో మాట్లాడడం, మళ్ళీ ఓ 2-3 నెలలు వెళ్ళిపోవడం, మళ్ళీ 2-3 నెలల తర్వాత రావడం, ఏదో ఒకటి సబ్జెక్టు మీద ఊరిని ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప నువ్వు చేసింది ఏదీ లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాప్తాడు తెలుగుదేశం పార్టీ తరఫున. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ర్యాలీ చేసి డీజిల్ గురించి అయితేనేమి ప్రాజెక్టుల గురించి అయితేనేమి మాట్లాడడం జరిగింది. అయ్యా ప్రకాష్ రెడ్డి, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 మండలాలకి 6 ప్రాజెక్టులు కట్టించి 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తానంటివి. ఏదే 1/2 ఎకరాకు కూడా నీళ్ళే లేదు. ఈరోజు పరిటాల సునీతమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత పేరు డామ్కి మీరు ఆపేసిన నీళ్ళు, మీరు ఆపేసిన ప్రాజెక్టు పనులు ఈరోజు తిరిగి మళ్ళీ ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ప్రారంభించింది. నువ్వేదో ఆ రోజు నేను డామ్ నింపినా, అది నింపినా అంటున్నావు. ఆ రోజు ఆడో దొంగగా పోయి కొనకాయలు గుమ్మడి పెట్టి వర్షాలు వచ్చి ఆ రోజు ప్రాజెక్ట్ నడవడం జరిగింది. నువ్వు దాన్ని పట్టుకొని నేను నింపినాను అంటున్నావు. ఈరోజు శాశ్వతంగా పేరు డాములో నీళ్ళుండేటట్లుగా కాలువ తొగిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. నువ్వు ఏదో ఆ రోజు వర్షం నీళ్ళు పట్టుకొని నింపినాను అంటున్నావు. కొంచెము ఆలోచన చేసి మాట్లాడు ప్రకాష్ రెడ్డి గారు. మీరు అనవసరంగా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించి ఒకసారి ఎమ్మెల్యే అయినావు, మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చూసి ప్రజలకు అబద్ధాలు చెప్తే నమ్మేవాళ్ళు లేరు. రైతు భరోసా అంటాడావు. రైతు భరోసా మేము ఇస్తున్నాం కదా, మా గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఎందుకు ఇలా లేదంటే అబద్ధం చెప్తావు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినానంటావు. ఎప్పుడు ఇచ్చినావు నువ్వు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారు, మళ్ళీ మీరు వచ్చి నుంచి సబ్సిడీ ఇచ్చినారు. ఊరికి అబద్ధాలు చెప్పి ప్రజల్ని, రైతులని ఎవరిని అట్లా మొబ్బ పెట్టాలని చూడద్దయ్యా. అభివృద్ధి అంటున్నావు కదా, చేత కాదు రాజీనామా చేయండి అది ఇది అంటున్నావు. నీకు చేతగాక ఈరోజు నిన్ను చేత కాదనే ఇంట్లో కూర్చోబెట్టినారు. పరిటాల సునీతమ్మ అభివృద్ధి చేస్తుందని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యేకి ఎన్నుకున్నారు. రాసుకోండి. నువ్వు ఎన్ని అభివృద్ధి పనులు చేసినావో 5 ఏళ్ళకు గాను, ఈ 2 ఏళ్ళకు గాను ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయో, సీసీ రోడ్లు అయితేనేమి, ప్రజలకి రైతులు అంటాడు. ఏమో పెద్ద ప్రేమ ఉన్నాను మాదిరి.
రైతులకి ఆవుల చెట్లు ఎన్ని వేయించినారో చూస్తారా? నువ్వు ఏడన్నా షెడ్ వేయించిటివే? రైతులు అంత ప్రేమ చూపిస్తుండవు. నీ 1,00,000 ఎకరాలదే అబద్ధం అయిపోయా. 1,00,000 ఎకరాలు నిలుస్తున్నావే, అదొకటే చాలు నీ అబద్ధం చూపించేకి. ఏం చేసినావయ్యా నువ్వు? అనవసరంగా అబద్ధాలు మానుకో, నిజం చేయి, అభివృద్ధి చేయి. అభివృద్ధి చేసి నువ్వు ప్రజల్లోకి వచ్చి ఇది చేసుకో. కానీ ఊరికి అనవసరంగా పరిటాల సునీతమ్మని ఏదో ఒకటి మాట్లాడి ఇది చేయలేని ఉద్దేశంతో నువ్వు మాట్లాడదని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారము. ఈ పెట్రోలు డీజిల్ మీద నిన్న ధర్నా ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు రాప్తాడు మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది చమురు సంస్థలు పెంచిండే విషయం అనేది అతనికి తెలియదేమో. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రేటు పెంచలే, చమురు సంస్థలు రేటు పెట్టినాయి. యుద్ధంతో కూడా సమస్య వచ్చి రేటు పెంచినాయి కాబట్టి ఆ రేట్ అయితే వాళ్ళు క్లారిటీ చేసినారు. దానికి ఏదో ఒకటి ప్రజల్లో మన్నలు పొందాలనే ఉద్దేశం మీద నువ్వు వచ్చి నిరసన కార్యక్రమం చేసినావు. ఆ నిరసన కార్యక్రమంలో మన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారి గురించి అభివృద్ధిలో చాలా చేయలేకపోతుంది, చాలా ఏంది చేయలేదని నువ్వు చెప్తున్నావు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండే నవరత్నాలు, మా చంద్రబాబు నాయుడు చెప్పిండే సూపర్ 6లు పక్కన పెడదాం. అది వాళ్ళు ఇచ్చింటారు, నువ్వు ప్రజలు తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చింటారు, ప్రజలు తీసుకుంటారు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు, ఒక ఎమ్మెల్యేగా పరిటాల సునీతమ్మ, మీరిద్దరిని బేస్ చేద్దాం. నువ్వు 5 ఏళ్ళ పరిపాలనలో గ్రామాల్లో ఏం అభివృద్ధి చేసినావు? ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో మేమేం అభివృద్ధి చేసినాం? పోటీగా నువ్వు ఎమ్మెల్యేనే, మా వాళ్ళు ఎమ్మెల్యేనే. నువ్వు చేయలేదు కాబట్టి ఎమ్మెల్యేగా నువ్వు అనర్హునివి. అభివృద్ధిలో వీక్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు వీక్ చేయలేవు కాబట్టి ఓన్లీ జగన్ ఇచ్చిండే అవి చెప్పుకుంటుండేదే కాబట్టి నువ్వు ఎమ్మెల్యే మా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయేసి ఏదో ఫండ్స్ తీసుకొని వచ్చి రోడ్లు అవి ఇవి వేపించిండే ఘనత అయితే నీకేంది లేదు. కానీ సిమెంట్ బోల్ కూడా నువ్వు వేపిలే. పేరూరు డ్యామ్ నీళ్ళు తెప్పిస్తానంటివి. పేరూరు కాటి నుంచి యాపకుంట, మధ్యల చెరువు, తగరకుంట, కనగానపల్లి, గార్లపట్టి వరకు పిల్లకాలములు తీపిచ్చేసి అమ్మ సించి పాడంతా నీళ్ళు అట్లే బోర్లు అట్లా ఫిట్టింగ్లు చేపిస్తాను అని చెప్పినట్టువి. ఏది అవు ఇప్పుడు అంతా అంటున్నారు మొత్తం ద్రాక్ష, గోడంబి, యాపిల్ కాయలు అన్నీ పండిస్తున్నారు. రాప్తాడు, కనగానపల్లి మండలంలో ఉండే వాళ్ళతో నువ్వు ఇచ్చిన నీళ్ళకి అర్థం ఉందా సార్? మీరు ఎలక్షన్లో నువ్వేం చెప్పినావు, ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు క్లారిటీగా చేసుకొని మాట్లాడు. అభివృద్ధిలో మేము ఎప్పుడో చెప్పినావు, నువ్వు ఎక్కడ అభివృద్ధి చేయించే దాంట్లో నువ్వు వీకు అని. కానీ ప్రగల్భాల దాంట్లో నువ్వు చాలా హీరో. అట్లా ప్రెస్ మీట్లు పెట్టడము, నెలకు 2 నెలలకు రావడము, భారీగా ప్రెస్ మీట్లు పెట్టడం, అభివృద్ధిలో శూన్యం. ఏమిట్లో శూన్యం? మేము 5 ఏళ్ళు నువ్వు శూన్యం అయిపోయి నేను ఇంటికి పంపించినారు. మా వాళ్ళు మళ్ళీ పరిటాల సునీతమ్మని ఎమ్మెల్యేగా చేసుకున్నారు, అభివృద్ధి చేస్తుందనే ఉద్దేశం మీద. ఈ చిన్న లాజిక్ అనుకోలేకుండా మాట్లాడుతున్నావు, అది మంచి పద్ధతి కాదు. మండల నాయకులకి, రాష్ట్ర ప్రజలకి, రాప్తాడు నియోజకవర్గం ప్రజలకి అందరికీ మా ధన్యవాదములు. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అయిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు ప్రకాష్ రెడ్డి కాదు, అబద్ధాల రెడ్డి. అంటే ఈ నియోజకవర్గంలో ఈయనకి అబద్ధాలు చెప్పేటివి ఎక్కువ వస్తాయి. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసినావని చెప్పి ఈరోజు డీజిల్ మీద ధర్నా పెట్టినావు, అది మాకు సమాధానం చెప్పాలా. ఈరోజు డీజిల్ రేట్లు ఎక్కినాయంటున్నావు, ఎక్కడ ఎక్కినాయి? ఈరోజు రాష్ట్ర సంపద కోసము మా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు రాష్ట్రము దివాలా ఎత్తుతున్నాయని చెప్పి ఈరోజు సంపద సృష్టించే దానికోసము ఈరోజు మా నాయకులు పెట్రోలు, డీజిల్ ఎక్కడం అనేది తప్పు అని చెప్పడం జరిగింది. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు సొంత ఊరికి రోడ్డు వేయలేని వ్యక్తి ఈరోజు వచ్చి రాప్తాల్లో నువ్వు ధర్నా పెడితే మొత్తం స్టేట్ వైడ్ అంతా నవ్వుతున్నారయ్యా ప్రకాష్ రెడ్డి. ఈయన రెడ్డి అనే వ్యక్తి ఏమి చేసినాడు రాప్తాడు నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ
ధర్నా పెట్టినాడో ఈరోజు రాస్తాడు ప్రజలందరికీ నువ్వు చెప్పాలా. ఈయన రెడ్డి గారు అవినీతిలో ఎక్కువ అని ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. అదే రాష్ట్రంలో జరుగుతున్నటువన్నీ నీకు తెలియదా? మేము ఆ రోజు ఏమి హామీలు చెప్పినామో ఆ హామీలు ఈరోజు నెరవేర్చుతంటే అది నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి చూసి ఓర్వలేక ఈరోజు తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ రాబోయే రోజుల్లో ఇట్లే చేస్తే నీకు తగిన బుద్ధే చెప్పే కాలం దగ్గరలో ఉందని చెప్పి నేను ప్రకాష్ రెడ్డి గారికి చెప్తాండా. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఈ రాప్తాడు నియోజకవర్గంలో నీ అన్నాదమ్ములు మొత్తం టోటల్గా ప్రజల్ని పీడించి పిప్పి చేసినారని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను చెప్తాండా. మళ్ళా ఈరోజు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో ఏదో చేసినాడంట. ఏంది చేసినాడయ్యా? ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిండేది జనాలకి 0. ఈరోజు మేము ఆ రోజు సూపర్ 6లో ఈరోజు తల్లికి వందనమైతేమి, ఆ రోజు 4000 పింఛని చంద్రబాబు నాయుడు ఒకటే తూరే చెప్పితే మొదటి రోజే 7000 పింఛని ఇచ్చి ఈరోజు 4000 పింఛని ఇస్తుంటే అది మీరు చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు మీద ఇక్కడ ఎమ్మెల్యే మీద బురద చల్లుతాండావు. అయినా చూస్తూ ఊరుకుంటాండాం. ప్రకాష్ రెడ్డి, నువ్వు ఉనికి కోల్పోతాండావు. ఈ నియోజకవర్గంలో నాకు టికెట్ వస్తాదో రాదో అని చెప్పి ఎక్కడో ఉండి ఒక నెల పోయిన తర్వాత వస్తావు, ఒక ప్రెస్ మీట్ పెడతావు, ఒక ధర్నా చేస్తావు, ఏదో పెడతావు. ఇక్కడుండే నీ కార్యకర్తల్ని కాపాడుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండవు. ఆ రోజు ప్రతిపక్షంలో కార్యకర్తల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతూ పరిటాల కుటుంబం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కార్యకర్తల్ని చేతిలో పెట్టుకొని కాపాడుతుంది. ప్రకాష్ రెడ్డి, నువ్వు మాట్లాడుతున్నావు నేను ఏదో పెద్దగా చేసినానని. ఎంతోమందిని నువ్వు దుర్మార్గంగా అమ్మడైన పెట్టి 1000 కోట్ల డబ్బులు వసూలు చేయలేదా? అవన్నీ తెలుసు. ఈరోజు నువ్వు ప్రజలకు చెవుల్లో పూలు పెడుతున్నావు. ఆ పూలు ఎవరు పెట్టించుకునే దానికి సాధ్యంగా లేరు. మళ్ళా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 29లో నువ్వేదో గొప్పగా మీ నాయకులు కొంతమంది కానీ మాట్లాడుతున్నారు. మన పేరం నాని కానీ మన ఇంకో కానీ ఆయన గుడివాడ ఆయన కానీ మాట్లాడినాడు. 2029లో మళ్ళా రిపీట్ అవుతుంది. లోకేష్ బాబు నాయకత్వంలో మళ్ళా 2029లో టీడీపీ గవర్నమెంట్ వస్తాదని చెప్పి ఇప్పుడే నీకు సవాల్ ఇస్తున్నా, స్వీకరించు. నువ్వేదో గొప్పగా చెప్తున్నావు మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి వస్తాడని. జగన్మోహన్ రెడ్డి వచ్చేది కళ. ఈ రాష్ట్రంలో ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, మన జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, నువ్వేం చేసినావో, పరిటాల చింతమక్క ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. అదంతా గుర్తులు పెట్టుకొని మంచిగా మాట్లాడితే మేము గౌరవిస్తాం. లేదంటే చెడ్డగా వచ్చినావంటే దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ మీడియా ముత్రంగా సెలవు తీసుకుంటున్నా. ఈరోజు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు రాప్తాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్రోల్ ధర మీద ధర్నా చేయడం జరిగింది. ఆయన ఈరోజు మాట్లాడుతూ తాగునీరు సమస్య ఉందంట. ఆయన ఈరోజు చుంతక్క ఎమ్మెల్యే అయిన తర్వాత అంద్రనీవా ద్వారా ప్రతి గ్రామానికి కూడా చెరువులు నింపి భూగర్భ జలాలు పెరిగి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఎకరానికి ప్రతి కుంటుకు నీళ్ళు ఇస్తానన్నాడు. 3 చెక్ డ్యామ్లు 3 ప్రాజెక్టులు అన్నాడు. కనీసం ఒక ప్రాజెక్టు కూడా కట్టిన పాపన పోలే. ఇది ఇంకోటి ఏమంటే రాప్తాడు హెడ్ క్వార్టర్ ఒక్క రోజు కూడా ఒక సిమెంట్ రోడ్డు కూడా వేసిన పోలే. కనీసం డెవలప్ అంటే పరిటాల అంటే డెవలప్మెంట్ అంతే. ఈరోజు 2 కోట్ల వరకు హెడ్ క్వార్టర్లోనే సిమెంట్ రోడ్లు వేయడం. ఆయన ఇప్పుడు సొంతం వేసిన మీద రోడ్డు మీదే పారాడాల నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా. కాబట్టి ఇట్లా ఏదో ఆయన నిరుద్యోగ యువకుడుగా ఉంటూ రాజకీయ నిరుద్యోగం కోసం మళ్ళీ ఎమ్మెల్యే కోసము నానా తంటాలు పడుతున్నాడు. వాళ్ళ కార్యకర్తలే మైన్ కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారు.
కాబట్టి దాన్ని ఎట్లనైనా పబ్బం గడుపుకొని మళ్ళీ ఎమ్మెల్యే సీటు తీసుకొచ్చుకునే ఉద్దేశంతో నెలకోపారి ప్రెస్ మీట్ పెట్టి వస్తాడు. సునీతమ్మ అది చేయాల ఇది చేయాల అంటాడు. కనీసం అంటే వాళ్ళ ఊరికి తార్ రోడ్ వేసిన పాపాను పోలే ఎమ్మెల్యే అయినా కానీ. రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకొని డబ్బులు దుడుకున్నారు కానీ మనం తిరిగే రోడ్డు ఎట్లా ఉండాలి అదే సునీతక్క మన చేసి చూపించి ఆ తార్ రోడ్డు మీద ఆయన నడుపుతున్నాడు. తోపుదట్టు నుంచి తగరుకుంట వరకు అది కంకర అంతా మొత్తం అంతా తేలిపోయింది. విలేజర్స్ అంతా బాధపడతాండ్రి, జారి పడతాండ్రి. కానీ గుర్తుంచుకోవాలా, డెవలప్ అంటే ఎవరినైనా అభిమానిస్తారు రాప్తాడు ప్రజలు. మాయ మాటలు చెప్పి ఇట్లా పప్పం గడుపుకోవాలంటే నమ్మరని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.